నమస్తే అండి. నేను మీ అరవింద్ మాట్లాడుతున్నా. ఈరోజు మనం టమాటా అనేది మొత్తం ఎండిపోవడం జరిగింది. అది ఎట్లా అని ఏం కథ అనేది మీకు నేను చెప్తాను. ఈరోజు లాస్ట్ వీడియో మనం టమాటా గురించి చేస్తున్నది. ఎందుకంటే ఈ టమాటా ఏ వెరైటీ అనేది మీకు ఇంతకుముందు మా వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అండి. గ్రాఫ్టెడ్ వెరైటీ అంటే మీకు తెలుస్తుండొచ్చు. కింద వంకాయ వేరు ఉంటుంది, పైన టమాటా చెట్టు ఉంటుంది. మళ్ళీ ఇది 6 నెలలు అనేది కంటిన్యూ క్రాప్ వస్తుంది అనేది యూట్యూబ్లో నేను చాలా వీడియోలు చూసిన. అందరూ చాలా మంచిగా వస్తుంది అంటే నేను కూడా ఏదో మనం ఎక్కువ రోజులు ఇల్లు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను గ్రాఫ్టెడ్ తెచ్చి పెట్టిన. నేను మా ఇంట్లో వాళ్ళని మామూలు టమాటా పెట్టు, గ్రాఫ్టెడ్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఒక చెట్టు 7 రూపాయలు, వీడికి రానికి 7.5 రూపాయలు పడ్డది నాకు. అయినా పోతే ఫోన్లే మళ్ళీ ఎక్కువ ఇల్లు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ గ్రాఫ్టెడ్ అనేది ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు వద్దన్నా కానీ నేను చూజ్ చేసుకున్నా. అయితే మీరు చూడొచ్చు, గ్రాఫ్టెడ్ వేసుకున్నాం మనం. కింద ఈ గ్రాఫ్టెడ్ వేసుకున్న దానికి మనం స్టేకింగ్ చేసినాం. మంచిగానే స్టేకింగ్ చేసినాము, 2 వైర్లు కట్టి స్టేకింగ్ చేసినాము, అంతా చేసినాము, బాగుంది. కానీ ఈల్డ్ అనేది చాలా తక్కువ వచ్చింది ఇది గ్రాఫ్టెడ్కి. అసలు ఎందుకు వచ్చిందో మాకు కూడా అర్థమైతలేదు. అసలు దీన్ని కంప్లీట్ కెమికల్ ఫర్టిలైజరే వాడాలా అసలు ఏందనేది అర్థమైతలేదు. కానీ గ్రాఫ్టెడ్ అనేది నేను ఫెయిల్ కావడం జరిగింది అనమాట. అది సక్సెస్ అయిన వాళ్ళు అసలు ఎట్లా సక్సెస్ అయ్యారు నాకైతే తెలియదు. వాళ్ళు చెప్తారు మేము సక్సెస్ అయినాము, చాలా రోజులు ఈల్డ్ వచ్చింది. అది ఏందో నాకైతే అంత ఐడియా లేదు. నేను చేసిన మెయింటెనెన్స్ ప్రాబ్లమో లేకుంటే నేను బయట ప్రైవేట్ నర్సరీ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది ఒక గవర్నమెంట్ నర్సరీ నుంచి కాకుండా ప్రైవేట్ నర్సరీ నుంచి తీసుకున్నా. ఇక వాళ్ళ మిస్టేకో లేకుంటే మనం ఇచ్చిన కషాయాలు మిస్టేక్స్ అవి ఏంటిదో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఇంకోసారి మాత్రం ఈ గ్రాఫ్టెడ్ వెరైటీకి వెళ్ళొద్దని ఫిక్స్ అయినా నేను. చూడొచ్చు మీరు ఎట్లా ఎండిపోయినాయి అనేది. మనం జూలైలో ఉన్నాము. ఇది ఎప్పుడంటే మార్చ్ 27 నాడు ప్లాంటేషన్ చేసినాము. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇంకా ఎండింగ్ కాలేదు. అంటే 90 డేస్ 100 డేస్ అటు ఇటు. 27 అంటే 3 డేస్, ఇవి 90 డేస్. మళ్ళీ జూలై 110 డేస్కే ఈ విధంగా అయిందనమాట. ఇది 6 నెలలు క్రాప్ వచ్చే క్రాప్. అసలు మామూలు టమాటా వేసుకున్నా కానీ దీనికంటే ఎక్కువ ఈల్డ్ వస్తుండే నాకు. అసలు 7.5 మొక్కలకి పెట్టాల్సి వచ్చింది. నేను రూపాయికి ఒక నారు తెచ్చి చేసుకున్నా కానీ చాలా మంచిగా ఈల్డ్ వస్తుండే. ఈ విధంగా మొత్తం ఎండిపోయింది అనమాట. అలా ఎందుకు ఎండిపోయింది అనేది మనకైతే దీని పరిష్కారం అయితే దొరకలేదు నాకు. చూడొచ్చు, ఇది సాహో వెరైటీ. కింద వంకాయ వేరు ఉంటుంది, పైన మాత్రం సాహో వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ. నర్సరీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వేరే వాళ్ళ దగ్గర బాగానే వస్తున్నాయండి, మీరు ఆర్గానిక్ చేస్తున్నారు, మీరు కెమికల్ ఫర్టిలైజర్ ఇయ్యరు, అందుకే మీ దగ్గర ఈల్డ్ వస్తలేదు అని చెప్తున్నారు. కానీ ఇది మొత్తం ఎండిపోయింది. దీనికి అసలు కుళ్ళు తెగురు రాదు, ఎలాంటి ఏం రాదు, డిసీజ్ తక్కువ వస్తుందని నేను ఎంచుకున్నా. కానీ దీనికి ఎక్కువ డిసీజ్ వచ్చి నా దగ్గర ఫెయిల్ అయిపోయింది అనమాట. మీరు మాత్రం మేము చేసినట్టు ప్రయోగాలు మీరు చేయకండి. మీరు ఒకసారి అన్నాక గ్రాఫ్టెడ్ వేయాలనుకుంటే ఒక వేసిన రైతు దగ్గర పోయి వాట్ ఏంటిది అసలు ఏందనేది నిజంగానే వచ్చిందా లేదా అనేది చూసుకొని మీరు గ్రాఫ్టెడ్ వేయండి. అంతేగాని అనవసరంగా యూట్యూబ్లో చూసి నేను మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రండి కొద్దిగా. మీరు ఈ మొక్కను చూడొచ్చు, మీరు హెల్దీగానే ఉంది, మంచి పొదలు లెక్క ఉంది, చాలా పెద్ద పెరిగింది మొక్క. ఫ్లవర్స్ చూడండి మీరు, ఇంత మంచిగా ఉన్నది. ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క కాయ కూడా రాదు దీనికి. అసలు ఇది ఎందుకో ఏమో మరి. దీనికి ఏం మందు కొట్టాలో ఏందో ఏం అర్థం కాలేదు నా దగ్గర ఉన్న మందులతోటి నేను దీన్ని ట్రీట్మెంట్ చేసిన. కానీ ఇది సక్సెస్ కాలేదు. అందుకే తీసేసి ఇప్పుడు వేరే పంట పెట్టాలనుకుంటున్నాను. చెట్టు బాగానే ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు, చెట్టు బాగానే ఉంది, ఇది పూత బాగానే ఉంది. కానీ పూత కాయగా మారతలేదు మొత్తం. ఇక్కడ చూడు, ఇట్లా అయిపోతుంది, ఎండిపోతుంది. ఇక పూత గురించి వేరేది కొట్టమంటారు. ఎవరికైనా అడుగు సలహా చెప్తే అది కొట్టు, ఈ పూత గురించి కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని ఊకే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ కావడం. కాబట్టి ఈ పంట పోతే తీసేసి మళ్ళీ కొత్త పంట వేసుకోవడమే బెస్ట్ అనుకున్నాను నేను. అందుకే కొత్త పంట గురించి ఎదురు చూస్తున్నాను. వేసుకుంటే ఇక ఇందులో మళ్ళీ ఇప్పుడు టమాటా మీద టమాటా పెడితే మళ్ళీ కాదనే ఉద్దేశంతో వేరే పంట వేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత పెద్ద బ్రాంచెస్ వచ్చినాయి. అసలు ఒక చెట్టు ఇట్లా చాలా పెద్ద వచ్చింది. అసలు పొదలు లెక్క పెరిగింది కానీ చెట్టు. కానీ ఏం ప్రయోజనం లేదు గ్రాఫ్టెడ్ తోటి. గ్రాఫ్టెడ్ మీరైతే ఒకసారి గ్రాఫ్టెడ్ వెళ్ళాలనుకుంటే ఒకసారి చూసి ఒక ఫార్మర్ని, ఇంతకుముందు గ్రాఫ్టెడ్ పెట్టిన ఫార్మర్కు కలిసి మాట్లాడి వెళ్ళండి. ఆర్గానిక్ లా గ్రాఫ్టెడ్ అంటే వెళ్ళకపోవడమే బెస్ట్ అనుకుంటున్నాను నేను. గ్రాఫ్టెడ్ సక్సెస్ ఉండొచ్చు, కెమికల్ ఫార్మింగ్ చేసేటోళ్ళకు గ్రాఫ్టెడ్ సక్సెస్ ఉండొచ్చు. కానీ నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఈ మొక్కలకు సరిపోలేదేమో మరి. మనమైతే బాగానే ఇచ్చింది నేనైతే.
ఇంకా మరి హెవీ ఈల్డ్ దిద్దాం అనుకున్నా కానీ ఈ హెవీ ఈల్డ్ అయితే కష్టం. నేను ఎప్పటివరకు అంటే 6 నెలలు అంటే దసరా దీపావళి దాకా పోతాయేమో అనుకున్నా. ఇవి ఇప్పటికే మొత్తం ఎండిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు మాత్రం గ్రాఫ్టెడ్ వేసి, మా వ్యూస్ ఎవరన్నా మా వీడియో చూసి ఎవరు కూడా గ్రాఫ్టెడ్ సైడ్ ఎక్కువ మగ్గవ చూపెట్టి ఎక్కువ పెట్టుబడి పెంచుకోకుండా, నేను ఎక్కువ కూడా ఇలాంటి ఒక్కొక్కరు పెట్టింటే నేను చాలా లాస్ అవుతుంటాయి అనమాట. అందుకే ఒక్కొక్కరు పెట్టలేదు. ఒక 1000 ప్లాంట్స్ మన దగ్గర 5 గుంటలు ఉన్నది షెడ్ నెట్ కింద 1000 ప్లాంట్స్ అనేది పెట్టడం వల్ల మనం ఇంకా సేఫ్ అయినాం, కొద్ది మాత్రమే లాస్ అయినాం. లేకుంటే యూట్యూబ్లో చూసి ఒక్కొక్క 2 ఎకరాలు పెట్టింటే మాత్రం ఇక పెద్ద ఇది పడుతుండే, మనకు గుండుసున్న పడుతుండే అనమాట. అందుకు మనం ఏకపోయిందే ఏమైంది. మనం మంచి షెడ్యూల్ వేసినాం, మనం డ్రిప్ వేసినాము, అంత గడ్డి రాకుండా మెయింటైన్ చేసినాము. కానీ ఎక్కడ మిస్టేక్ అయిందో తెలుస్తలేదు. ఇక నాకున్న అనుభవం మాత్రం మీతోటి పంచుకుంటున్నాను అనమాట. నేను ఇదే మనం రేపటి నుంచి ఇదంతా ఒక 3-4 డేస్ అయితే ఇవి చిన్న చిన్న కాయలు అవుతున్నాయి, అవి వస్తాయేమో. అవి తీసేసినాక మొత్తం ఇవి తీసేసి వేరేది ఏమన్నా వేస్తాం. ఇక అందులో ఏ పంట వేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం అనేది మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనము ఇప్పుడు మీరు చూస్తున్న టమాటాలో మనం ఎంత వరకు అని చేసినాం అనేది మీకు ఒకసారి చెప్తాను నేను. ఇలా మహా అంటే ఒక 60-70 పేటీలు వచ్చి ఉండొచ్చు టమాటాలు, అంతే, దానికంటే ఎక్కువ రాలేదు. ఇంకా లక్కీలీ మాకు ఏమైందంటే మాకు రేట్ మంచిగా ఉండే, జర 60 రూపాయలకు 50 రూపాయలకు 60 రూపాయలకు అట్లా అమ్ముకోగలిగినాం అనమాట వచ్చిన టమాటా. ఇప్పుడైతే టమాటాల మార్కెట్లో 20 రూపాయలే ఉంది. అట్లా అమ్ముకోవడం వల్ల దీనికి మాత్రం పెట్టుబడి ఒక 40,000 వరకు చేయగలిగినాం మేము. ఇందులో ఒక 5 గుంటల్లో 40,000 వరకు చేయగలిగినాం. అది మేము జర సేఫ్లో పడ్డాం అనమాట. ఇది మా అంటే నేను నా అంచనా ప్రకారం 1,00,000 అబోవ్ పంట అవుతుందని అనుకున్నాను నేను. కానీ 1,00,000 కాదు కదా, అసలు అవుతుండేనేమో. ఇది దీపావళి వరకు ఉండింటే మాత్రం అవుతుండేనేమో. ఇట్లా ఎండిపోతే ఇక ఏం 1,00,000 రూపాయలు అవుతుంది మొత్తం. ఇట్లా చూడొచ్చు మీరు. గ్రాఫ్టెడ్లో పైసలు సంపాదించుదామని నేను కూడా వేరే తెచ్చి పెట్టిన. ఇంత మంచిగా పువ్వులు వచ్చినాయిగా, ఒక్క కాయ కూడా కాకపోవడం, మొత్తం ఇట్లా రాలిపోతే యాడికెళ్ళి పైసలు అవుతాయి రైతుకు. ఈ గ్రాఫ్టెడ్ అని అది అని అంతా పెద్ద మాకంత లాస్ చేసినట్టే ఉన్నది. ఇది ఎక్కువ ఆశకు పోతే ఇట్లనే అయింది. కాబట్టి మీరు కూడా గ్రాఫ్టెడ్ వెళ్తే ఒకసారి 1-2 సార్లు చూసి, ఎవరైతే పెట్టిండో ఆ రైతు దగ్గర పోయి చూసి, మళ్ళీ నర్సరీ కూడా ఇచ్చే ఒక మంచి నర్సరీ దగ్గర క్వాలిటీ ఉన్న నర్సరీ దగ్గర తీసుకోవడం బెస్ట్ అని నా యొక్క భావన. థ్యాంక్ యూ.